లోక్సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 4,000 స్క్వేర్ కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూమిని మనం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు దిగువ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ భూభాగంలో ఏం జరుగుతుంది నాకు అర్థం కావటం లేదు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమి మనకు వచ్చేలాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు లేఖ రాయాలి. చైనా 4,000 స్క్వేర్ కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించింది. ఈ విషయం నన్ను మరింత షాక్కు గురిచేసింది. మన భూమిని మనం ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని ఆలోచించాల్సి ఉంది. అలా చేయటం లేదు. భారత విదేశాంగ కార్యదర్శి చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేయిస్తున్నారు. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రం సభలో ప్రకటన చేయాలి. భారత్పై అమెరికా 26% సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఘాటుగా స్పందించారు. రాహుల్పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన అధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీయుల నుండి డబ్బు ఎందుకు తీసుకుంది అని అడిగారు. అలాంటి వారికి నేను ఒకటే చెప్తున్నా, భారత్ భూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఈ తరహా రాజకీయాలు చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాహుల్కు హితవు పలికారు.